వైసీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు జగన్. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన 3 లక్షలు పోగా మిగిలిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి బాధిత కుటుంబాలకు అందజేస్తామన్నారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న నిరాహార దీక్షల శిబిరం వద్దకు వెళ్లిన జగన్ వారిని పరామర్శించారు. చివరికి సభ అధ్యయనం చేశారు. చేసిన తర్వాత మళ్ళా 10 నిమిషాలకి పిలిచారు. పిలిచిన తర్వాత ఏం చేశారంటే టీవీ పెట్టారు. టీవీలో స్పీకర్ గారు టీవీలకు సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ రోజు 40 రోజుల కిందట ఆడవాళ్ళ గురించి తాను మాట్లాడిన మాటలు టీవీలో వేశారు. ఆశ్చర్యం ఏంటంటే అగ్రిగోల్డ్ టాపిక్ ఎక్కడికి వెళ్ళిందయ్యా అని చెప్పి అడిగే పరిస్థితి లేని పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుతా ఉంటారు. ఇంకా చూడలేక కౌరవ సభ చూడలేక ఆ కౌరవ సభలు మీరే నడుపుకోండి అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ లో మీడియా చెప్పాను కదా విషయం. మీ అందరికీ నేను ఒక్కటి మాత్రం భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కూడా మీకు తోడుగా నిలబడే కార్యక్రమం గట్టిగా నేను ఒక్కడే కాదు, మదన్న రామకృష్ణ ఇక్కడ ఉన్న నాయకులు రకరకాల పార్టీ వేరే వేరే పార్టీ నుంచి ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నిలబడే కార్యక్రమం అందరం చేస్తాం. అంటే మీ అందరికీ ఒక భరోసా ఇస్తాను. పోరాటం పూర్తి చేస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి రిజల్ట్ వస్తుంది అన్న నమ్మకం లేకపోయినా గట్టిగా పోరాటం చేస్తాం. కానీ ఒక భరోసా మాత్రం మీ అందరికీ ఇస్తా ఉన్నాం. చూస్తూ 3 ఏళ్ళు అయిపోయింది. కన్ను మూసుకుంటే సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం వస్తుందని మాత్రం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఈ 1182 కోట్లు ఇచ్చే 14 లక్షల మందికి వీళ్ళు చెప్పిన ఇవాళ 3 లక్షలని చెప్పి వీళ్ళు చెప్పిన అగ్రిగోల్డ్ లో బాధితులు చనిపోయిన కుటుంబాలకు 3 లక్షలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని 10 లక్షలు చేస్తూ మిగిలిన 7 లక్షల పూలలో పెట్టి కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ మానవత్వం ఉన్న ప్రభుత్వంగా మీ ఇంట్లో సభ్యుడిగా, మీ ఇంట్లో తమ్ముడిగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటానని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ మనిషికి వాడిన చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు